హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదే నా ప్రపంచం. ఈ రోజైతే మంచి ఎగ్ కర్రీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. ఇది చాలా సింపుల్గా ఉండొచ్చండి, అలా టేస్టీ అని కర్రీ అనమాట. చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ ఏదైనా సరే దీని ముందు దిగదుడిపే. ఈ కర్రీకి 2 ఎగ్స్ తీసుకున్నాం కదా, ఒక ఆనియన్, 2 అయితే పచ్చిమిర్చి తీసుకుని మనం ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ కర్రీకి ఎటువంటి మసాలాలు కూడా అవసరం లేదు. చాలా టేస్టీగా, చాలా కమ్మగా, ఎమ్మిగా అయితే ఉంటుంది. దీంట్లో 4-5 వెల్లుల్లి రెబ్బలు, పొట్టు తీయాల్సిన పని లేదు. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మనం మిక్సీ పట్టుకోవాలి. అలాగని మెత్తగా పేస్ట్లా అయితే ఆడకూడదండి. ఫైన్గా ఇలా కచ్చాపచ్చాగా అయితే మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్నది ఈ మిశ్రమంలో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ అయితే ఈ కర్రీలో చాలా తక్కువ పడుతుందండి, అందుకు తగ్గించి వేసుకోండి, చూసి మళ్ళీ వేసుకోవచ్చు. అలాగే రుచికి తగినంత కారం, ఆల్రెడీ 2 పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది కారం. మాది వెల్లుల్లి కారం అండి, మసాలా కారం, అందుకు వెల్లుల్లి రబ్బ కూడా వచ్చింది దాంట్లో. అలాగే కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అంతే, ఫినిష్. ఇదేనండి మసాలా, ఇంకేం పని లేదు. అది మిక్సీ పట్టాల్సిన పని లేదండి, అన్నీ కలిపి దాంట్లో వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక ప్యాన్ అయితే పెట్టుకుని గ్యాస్ మీద, గ్యాస్ వెలిగించిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేయాలని ఆల్రెడీ ఆయిల్ అయితే వేసాను నేను. ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది, అందుకోసం ఇది చూపిస్తున్నాను. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఎగ్ తీసుకుని మనం ఆమ్లెట్లా అయితే వేయకూడదండి, ఒక చిన్న హోల్ అయితే పెట్టుకోవాలి. అలాగా కొద్దిగా చుట్టూ తీసేసి మధ్యలో రౌండ్గా పడేలాగా ఆమ్లెట్ అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనం మూత పెట్టేయాలి. కొద్దిగా మీడియం ఫ్లేమ్ పెట్టుకుని అయితే మూత పెట్టాలి, అయితే మాడిపోతుంది. మూత పెట్టి మనం చూసుకుంటూ ఉండాలి. ఆమ్లెట్ లాగైతే ఫ్లిప్ చేయాలి దీన్ని. ఇప్పుడు 2 సైడ్లో కూడా ఇలా ఎర్రగా అయితే మనం ఫ్రై చేసుకుని ఆమ్లెట్స్ కింద అయితే వేసేసుకుని అయితే తీసుకోవాలి. ఈ కర్రీ మా అమ్మ చాలా బాగా ఉంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది, అమృతంలో ఉంటుందండి, మీరు నమ్మరు. అలా నేనైతే 2 ఎగ్స్ అయితే చేస్తున్నాను. ఎప్పుడన్నా కూరలు లేనప్పుడు ఇలా 2 ఎగ్స్ ఉంటే చాలు, మంచి కూర అయితే రెడీ చేసుకోవచ్చండి. ఎప్పుడన్నా నోటికి సరిగా బాగాలేనప్పుడు, ఏదైనా తినకూడదు, తినలేని అనిపించినప్పుడు ఇటువంటి కర్రీ చేసుకుంటే ఎమ్మీగా అయితే ఉంటుందండి. ఎగ్ కర్రీలో కూడా ఇది ఒక డిఫరెంట్ స్టైల్ కర్రీ అండి. ఇది చెప్పాలంటే మా చిన్నప్పటి నుంచి తిన్నామంటే మా అమ్మ చేసేవారనమాట. ఎటువంటి మసాలా లేకుండా ఓన్లీ వెల్లుల్లి, జీలకర్ర ఈ 2 అయితే వేసేవారు. ఆ టేస్టే వేరండి. కర్రీ తింటే కడుపులో మండడం లాంటిది అటువంటిది అయితే అస్సలు ఉండదు. గ్యాస్ట్రిక్ ఉంటే మనకు తినలేము, కారం అంటూ ఉంటారు కదా, అటువంటిది అసలు ఏమీ ఉండదండి. 2 ఆమ్లెట్స్ అయితే వేసేసి పక్కకు తీసేసుకుని, ఇంకా ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ అయితే సరిపోదండి, కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి, ఎందుకంటే ఆనియన్ ఫ్రై చేయాలి కదా. మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుని మనం ఆనియన్లు ఇవన్నీ వేసాక మొత్తం మిక్స్ చేసుకుని నీట్గా ఈ ఆయిల్లో అయితే మాత్రం చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇది వేసేలా ఫ్రై చేసేటప్పుడే మంచి అరోమా అయితే వస్తుందండి. ఆ అరోమాకి కడుపు అయితే నిండిపోతుంది. మీరు అనుకోవచ్చు, ఏమండి మీరు స్మెల్ పిలిచే ఊరుకుంటారా ఏమీ తినరాని. లేదండి, ఎప్పుడు తినేద్దామా కర్రీ ఎప్పుడు అయిపోద్దా అని అయితే మాత్రం నేను ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాను ఈ కూర కోసం. ఎక్కడ వండుతున్నా సరే మంచి స్మెల్ ఇల్లంతా అయితే వస్తుందండి. ఇలా చిన్న చిన్న ఆనియన్స్ ముక్కల్లా ఉన్నా సరే పర్వాలేదు, అలా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి కర్రీ. మనం ఇలా మూత పెట్టి సిమ్లో పెట్టి బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. కారం వేసాం కదా, మాడిపోకుండా దగ్గరుండి చూసుకుంటూ చక్కగా ఫ్రై అయితే చేసుకోవాలి. అంటే ఆనియన్లో ఉండి పచ్చివాసన అంతా పోవాలండి, పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత సింపుల్ మనం వాటర్ అయితే వేసేయడమే. బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు సాల్ట్ అయితే కొంచెం చూసుకోవాలండి, నాకైతే సరిపోయింది. సాల్ట్ చూసుకుని ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ మనం వేసిన ఆమ్లెట్స్ ఉన్నాయి కదా, 2 ఆమ్లెట్స్ అయితే కూడా వేసేయాలి. ఇలా కుక్ అయ్యేటప్పుడు చక్కగా ఈ ఆమ్లెట్స్ మొత్తం దీంట్లో డిప్ అయ్యేలా చేసి మనం కర్రీ అంతా కూడా ఇలా ఆమ్లెట్ వేసేస్తే కర్రీ దగ్గర ఉడికిపోతుందండి. ఆగండి, దగ్గర ఉడికిపోతే కర్రీ అయిపోయింది అనుకుంటున్నారేమో, లేదండి. దీనికి మరింత రుచినిచ్చే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే లాస్ట్లో వేస్తాను నేను, తప్పకుండా చూడండి. ఇలా ఉడుకుతున్నప్పుడు చక్కగా ఒక చిన్న గ్లాసులో సగం, అంటే నేను తక్కువ కూర వండాను కాబట్టి పాలు అయితే వేసుకోవాలండి. ఇది సీక్రెట్ ఏమీ కాదు, పాలు వేసుకుంటే మాత్రం చాలా కమ్మగా ఉంటుందండి కర్రీ.
ఎక్కువ కూర అయితే ఒక గ్లాస్ వేసుకొచ్చి తక్కువ కాబట్టి ఒక సగం గ్లాస్ అయితే మాత్రం వేసాను నేను. వేసి మళ్ళీ మూత పెట్టేసి చక్కగా దగ్గరికి అయితే కుక్ అయిపోనివ్వాలి. చూసారు ఎంత ఎమ్మీగా ఉందో కర్రీ. మన ఇంటికి ఎప్పుడన్నా గెస్ట్లు అది వచ్చినప్పుడు టైంకి కర్రీస్ అది ఏమి లేకపోతే ఎలా చేసి పెట్టండి, చాలా ఎమ్మీగా అయితే వాళ్ళు భోంచేసి అయితే వెళ్ళిపోతారు, కడుపు నిండా హాయిగా అయితే తింటారండి. ఇప్పుడు పక్కనే రైస్ అయితే అయిపోయిందాక వేడివేడి అన్నం, వేడివేడి అన్నంలో ఆమ్లెట్ కర్రీ అండి ఇది. ఈ కర్రీ పేరే ఆమ్లెట్ కర్రీ. ఒక ఆమ్లెట్ వేసుకుని తింటూ ఉంటే ఇంకా అసలు ఒక ఆమ్లెటే చాలా రైస్ అయితే కలుస్తుందండి. కొద్దిగా గ్రేవీ వేసుకుని వేడివేడిగా కలుపుకుని తింటే ఎంత టేస్ట్గా ఉంటుందో ఒక్కసారి తింటేనే మీకు బాగా తెలుస్తుందండి ఇది చేసుకుని. నేనైతే తిని చూపిస్తాను చూడండి మీకు. చాలా కాలిపోతుంది. కాలిపోవడం అంటే ఎంత కాలిపోతుందంటే వేడి వేడి గ్యాస్ మీద తీసేసి దాంట్లో వేస్తాను. నాకు ఇంత వేడిగా తినడం అంటే చాలా ఇష్టం అండి. కానీ నేను ఎక్కువగా ఎప్పుడు వేడిగా తినడానికి నాకు టైం అయితే కుదరదు, అందుకు ఊదుకుంటూ తినేస్తున్నాను. ఇది కూడా స్పీడ్లో అయితే పెట్టాను, అందుకోసం చాలా స్పీడ్గా తింటున్నట్టు అయితే ఉంటుంది మీకు. ఎమ్మి ఆమ్లెట్ కర్రీ మీకు నచ్చిందండి. నచ్చితే కనుక మీరు కూడా చేసుకోండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఒకసారి విజిట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, బాయ్ అండి, ఉంటాను. థ్యాంక్ యూ.